ఏంట్రా నిజమా? మీరు కాసేపట్లో చస్తారనేది అంత నిజమో, సీఎం బ్రతుకున్నాడనేది అంతే నిజం. పనుడు పందిరేస్తే పిచ్చుకలు వచ్చి పడగొట్టినాయంట. నిన్ను కొస్తే ఆంధ్రాకి, నిన్ను కొస్తే నైజాంకి సరిపోతారు. సీడెడ్ ఏరియాలో ఎద్దులాగా ఎదిగారు. ఒక ముసలాన్ని తంపరైపోయారు. అసలు మిమ్మల్ని బెల్ట్ నేననేది మిమ్మల్ని కదా అన్నదమ్ములు. ఆమతలాగా ఎదిగాడు. పని ఎందుకోవద్దాం మీతోటి, పని ఎందుకోవడం తెలీదు. నేను ఎప్పుడే వస్తానున్నాను. ఆంబోతులు బుచ్చిమహేశ్వరరావు, ఆముదం సీసా, ఆకుకూర కాడ, ఇవన్నీ అద్దం ముందు డ్రిల్లే. నీకింక అసెంబ్లీలో ఐస్ ఫ్రూటే. నీకు హోమ్ ఇస్తా, నీకు ఆఫీస్ ఇస్తా, నీకు పూలు ఇస్తా, నీకు ఆకిస్తా. నువ్వేమిచ్చినా ఇవ్వకపోయినా ఆడు మిమ్మల్ని ఎరగదీసిన తర్వాత నా బ్లడ్ ఇస్తా. అసెంబ్లీ మీదొట్టు. ఒకవేళ మీరు అసెంబ్లీకి వెళ్ళినా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి గాంధీ గారి విగ్రహం దగ్గరే మీ సజీవ దహనం ఏర్పాటు చేస్తాడు. బతికి చచ్చినా పర్వాలేదు గాని చచ్చి బతికినోడికి వచ్చే సింపతి మామూలుది కాదు. సీఎం బతికొచ్చాడు, మిమ్మల్ని కోసి కొరువుకారం పెడతాడు. ఆ ముసలాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? అదా ఒక రవిగాడికే తెలుసు. సీఎం గారు ఎక్కడున్నారో నిజంగానే అసలైతే కాదండి, నాకు ఏ దళంతో సంబంధం లేదు. మరి లేనప్పుడు సీఎం గారిని ఎందుకు కిడ్నాప్ చేశారు? సీఎం గారిని నేను చంపడం కోసం కిడ్నాప్ చేయలేదండి. మరి దేనికి చేసేవరా? సీఎం గారిని పదవిలోంచి దింపేస్తే మన ఊరి కోసం మీరు అడిగినవన్నీ శాంక్షన్ చేయిస్తానని ఆ బుచ్చ నట్టేనే ఎత్తుకెళ్ళారండి. ఎదురికి వెళ్ళిన వాడు ఎక్కడ పెట్టావో చెప్పరా? చెప్పు. మీకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని కోర్టులో నేను చెప్తానండి. అసలు సీఎం గారిని వేరే వాళ్ళు చెప్పబోతుంటే నేనే కాపాడానండి. నన్ను నమ్మండి. నిజంగా కాపాడినోడు అయితే మాకు చెప్పడానికి ఏంటా? చెప్పు. మీరందరూ లంగా వెధవాలరా? సీఎం గారు ఎక్కడున్నారో చెప్తే బతకనిస్తారా? ఎర్రగొట్టండి. ఆగండి. గుడ్ మార్నింగ్ సార్. నా బిడ్డను కొట్టారా? ఇలాంటి ముద్దు బిడ్డ నాకు దొరుకుతాడని ముందే తెలిసి నేను అసలు పిల్లలేకెళ్ళలేదురా. మిమ్మల్ని అసలు ట్రాన్స్పోర్ట్ లేని ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయించకపోతే నేను ఈ రవిబాబుకి పెంపుడు తండ్రినే కాదు. అదండి. నేను వచ్చేసాక నానా నీకేం భయం లేదు. అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లి రెడ్డి గారి చేత ప్రత్యేకంగా వైద్యం చేయిస్తా. అయ్యో ఎంత నెత్తురు వచ్చిందిరో, వాళ్ళ చేతులు విరిగిపోను. ముఖ్యమంత్రి గారు ఎక్కడా చెప్పు నానా? సీఎం గారు ఎక్కడా? నానా నేనేమన్నా కోపడ్డాను అనుకుంటున్నావా? చిచి, చంకలో ఉన్న బిడ్డ వచ్చి అమ్మ ఇసుక్కుంటుందా? అట్టాగే పిల్లాడు ముఖాన్ని ఉమ్మేస్తే నాన్న కోపం వస్తుందా? రాదు రాదు నానా. సీఎం ఎక్కడా? చెబితే చంపేసి నువ్వు సీఎం అయిపోతావు కదా నాన్న. అంతే కదా నాన్న. నా తర్వాత నా వారసుడిగా, నా పెంపుడు బిడ్డగా నువ్వు కూడా సీఎం అవుతావురా. నేను నీ పెంపుడు బిడ్డనా? నీ పదవి కోసం కట్టుకున్న పెళ్ళాన్ని, కన్న కూతుర్ని కూడా దగ్గరుండి పక్కనేసి పడుకోబెట్టే బ్రోకర్ విరా నువ్వు. నువ్వు నన్ను సీఎంని చేస్తావా? నీ కోసం పసికందులకి పొట్టలో పెరుగుతున్న పిండాలకు కూడా ఓట్లు రాయించా. గుళ్ళో దేవుడుంటే గుండెల్లో బుచ్చలో ఉంటాడని కల్లా కూడా నీ పేరే కలవరించా. నలుగురు తండ్రులు కష్టపడ్డా కూడా కళ్ళేనంత చెండాలను విరా నువ్వు. కాళ్ళు కదిలినట్టు పంచ అంచ కూడా తెలియకుండా పాదయాత్రలు చేసి ప్రజల్ని తొక్కుకుంటూ పోయిన ముళ్ల పంది విరా నువ్వు. నాలుగుతో మాట్లాడేది నోటికి కూడా తెలియకుండా వాగ్దానాలు విసిరేసి జనాన్ని రోడ్డున పడేసిన ఆంబోతి విరా నువ్వు. నిన్నటి దాకా నువ్వు నాకు దేవుడివి, తండ్రివి, అన్నవి, బుచ్చన్నవి. కానీ ఈ రోజు నుంచి నువ్వు బుచ్చిగాడివి. రాయ్, నాలాంటి వాడిని పెంపుడు బిడ్డ అని చేరదీసి పెంట తినే ఊర కుక్కవిరా కుక్క. నీ కోసం ఏ ఊరినైతే శాసించానో, ఏ జనాన్నైతే బెదిరించానో
అదే ఊరి కోసం, అదే జనం కోసం నీ 2 కళ్ళు పీకి వెలుతురు పుట్టిస్తారా? నీ కాళ్ళు నరికి కాలువ తవ్విస్తా, నీ తల నరికి తారుడు వేయిస్తా, నీ శవాన్ని పోస్ట్ మార్టం చేయడానికి ఆసుపత్రి కట్టిస్తా, నువ్వు చచ్చినందుకు పండగ చేసుకోవడానికి పెద్ద గుడి కట్టిస్తా. ఏయ్, ఇవన్నీ చేయలేకపోతే మళ్ళీ నీ దగ్గరికే వచ్చి నీ కోచిగుడ్డతోనే ఊరేసుకుని చస్తాన్రా. నా చెప్పు కింద తేలుగాడువని జాలి పడితే ఎత్తిని కాలునే కుట్టాలని చూస్తావా? తొక్కి పారేస్తా, నలిపి పారేస్తా. చెప్పరా ఎక్కడ చెయ్యం? నాకు తెలిసిన నిజం నీకు చెప్పేదాకా నేను చావన్రా. నా కంటంతా కోసినా నా గుండెను మాత్రం ఆడేట్టు చేస్తావు. రేయ్, ఇప్పుడు నీ గుండెకాయ నా గుప్పిట్లో ఉందిరా, గుట్లే. కొయ్యిరా, కొయ్యి. తెలిసో తెలియకో నీ దగ్గర తినిపించిన కండలు కరిగిపోయేదాకా కొయ్యి. కొయ్యిరా. కొట్టరా, కొట్టు. నా ఎముకలన్నీ విరిగిపోవాలి. నువ్వు కొట్టే దెబ్బకి నేను చేసిన పాపాలన్నీ పారిపోవాలి. కొట్టు, కొట్టు. నిన్ను కొట్టడం కాదురా, కంచి పారేస్తా. కాలుస్తావా? కాల్చరా, కాల్చి చంపేయ్. సీఎం ఎక్కడున్నాడో చెబుతావా లేదా? చెప్పన్రా, చెబుతావా లేదా? చెప్పన్రా కుక్క. ఎలా చెప్పవో నేను చూస్తాను రా. నువ్వేం చేసిన సీఎం ఎక్కడున్నారో చెప్పన్రా. అమ్మా శిరీష! అమ్మా శిరీష! టీచర్ అమ్మా, సార్ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఈ పాపం అంతా నాదేనండి. మీరు మా ఊరు రాకుండా ఉండుంటే క్షేమంగా ఉండేవాళ్ళు. ముందు సీఎం గారు క్షేమంగా ఉండేలా చూడండి. ఆయన ప్రమాదం నుంచి బయటపడితేనే మన ఊరు బాగుపడుతుంది. అదంతా నేను చూసుకుంటాను, మీకేం కాదండి. సార్ ఇంకా ఫాస్ట్ గా వెళ్ళండి సార్. నా ఒక్కదాని ప్రాణం చూసుకుంటే అక్కడ అంతమంది ప్రాణంగా చూసుకునే సీఎం గారు దక్కరు. నా శవం మీకు బరువు కాకముందే నన్ను పక్కన ఎక్కడన్నా పడేసి వెళ్ళిపోండి. టీచర్ అమ్మా, అంత మాట అనుకో టీచర్ అమ్మా. నీకేం కాదు టీచర్ అమ్మా, నేను బతికించుకుంటాను. నాకన్నా సీఎం గారు ముఖ్యం. తోటి సైనికుడు చచ్చిపోతున్నా ముందుకు సాగిపోయే సైనికుడే నిజమైన దేశభక్తుడు. అన్నయ్య యుద్ధానికి వెళ్ళినా దేశం విజయం సాధించాలని చెప్పానే తప్ప నువ్వు క్షేమంగా తిరిగి రాని నేను అనలేదు. చెయ్యిపోయినా నేను బాధపడలేదు. ఒకవేళ అన్నయ్య పోయినా నేను బాధపడేదాన్ని కాదేమో. కాదన్నయ్యా, ఇప్పుడు నేను పోతున్నా. అన్నయ్య చూడండి ఎంత ధైర్యంగా ఉన్నాడో. నిజంగా మా అన్నయ్య గొప్ప దేశభక్తుడు. దేశాన్ని కాపాడడానికి చెయ్యందించబట్టి గాని, లేకపోతే ఈ చెల్లిని కాపాడడానికి తప్పకుండా చెయ్యందించేవాడు. ఇన్నాళ్ళు చెయ్యలేని అన్నయ్యకి నేను చేదోడుగా ఉన్నాను. బావమరిది బావ మంచి కోరేవాడంటారు. నేను లేని లోటు మీరు తీరుస్తారా? టీచర్ అమ్మా, భర్తని పేరుతో పిలవడానికి సిగ్గుపడని భార్యని పేరు పెట్టి పిలవడానికి మీకు సిగ్గా? కట్నం కూడా ఇవ్వకుండా బెదిరించి పెళ్లి చేసుకున్నానని కోపమా? లేదు లేదు శిరీష, లేదు. ఓ సైనికుడి చెల్లిగా చీకటి ఊళ్ళోకి అడుగు పెట్టిన నేను ఆ ఊరికి వెలుగు తెచ్చిన రవణ భార్యగా గుర్తుండిపోవాలి. గుర్తుండిపోయేలా చేస్తారా? చేస్తాను శిరీష, తప్పకుండా చేస్తాను. నీకే కాదు శిరీష, ఏ కాదు శిరీష.